చేపలు చేయాలంటే దేవుడు నెలను చూశాడు, పక్షులను చేయాలంటే దేవుడు గాలిని చూశాడు, చెట్లు పుట్టించాలంటే చెట్లుని కావాలంటే దేన్ని చూశాడు? భూమిని చూశాడు, భూమి నుంచి తీసుకొచ్చాడు. నిన్ను నన్ను చేయాలంటే ఎవరిని చూశాడు? తను చూసుకున్నాడు. తాను పక్షులు చేయాలంటే గాలిని చూశాడు, చేపలు చేయాలంటే నేలను చూశాడు, చెట్లు కావాలంటే భూమిని చూశాడు. కానీ మనిషిని చేయాలంటే, నిన్ను నన్ను చేయాలంటే తను చూసుకున్నాడు. అందుకనే మనం ఆయన పోలిక, ఆయన స్వరూపం. హల్లెలూయా! ఎంత ఆటికితే ఎంత గొప్పగా అండి. అందుకనే నన్ను కూరోడమైనా లేనైనా అడుక్కుతున్నవైనా సరే, ఎవరైనా సరే, నువ్వు రక్షణ పొందితే నిన్ను నువ్వు చూసుకో. ఫస్ట్ లోపల నువ్వెంత గొప్పడో ఆలోచించు. డబ్బుని బట్టి ఆలోచించొద్దు, కులాన్ని బట్టి ఆలోచించొద్దు. అయ్యో నేను కులం లేదు, పెద్ద కులం కాదు, లేకపోతే డబ్బులు లేవు, నేను తక్కువని, ఇది పేదోడిని అని అనుకుంటావు. నో, సారీ. నువ్వు అడుక్కుతున్నవాడమైనా సరే, అన్ని బాధల్లో ఉన్నా సరే, నువ్వు గొప్పోడివే దేవుని దృష్టిలో నుంచి చూడటం స్టార్ట్ చెయ్యి.